బ్రేకింగ్ న్యూస్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరుగుతోంది. టీపీసీసీ, పీఏసీ, పీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశాల అజెండాను ఖరారు చేయనున్నారు. సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సమావేశానికి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై మేధోమథనం చేస్తున్నారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హేమ, గాంధీ భవన్ లో ప్రస్తుతం కీలక సమావేశం అవుతుంది. పిఏసీ కొత్త కమిటీని వేసిన తర్వాత మొదటిసారి పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించినటువంటి మీటింగ్ కూడా అవుతున్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర అవుతుంది. ఏడాదిన్నర పరిపాలన, సేమ్ టైం రానున్నటువంటి రోజులు ఎలా చేయబోతున్నారు, మోరోవర్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఇలా అనేక అంశాలు అండ్ మోరోవర్ 6 గ్యారెంటీలు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకొని వెళ్తున్నారు, అనేక అంశాలపైన కూడా ప్రస్తుతం పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ నడుస్తోంది. దీంతో పాటు అడ్వైజరీ కమిటీకి సంబంధించినటువంటి మెంబర్స్ కూడా ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ భవన్కి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ పీఎస్సీ కమిటీ మీటింగ్ కూడా అవుతున్నటువంటి పరిస్థితి. ఇక మినిస్టర్లు అటు దామోదర్ రాజనరసింహ కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులంతా కూడా వచ్చారు. ప్రధానంగా రీసెంట్గా అటు హైకమాండ్ పీఎస్సీ కమిటీని కూడా అనౌన్స్ చేసింది. 22 మంది సభ్యులు ఉన్నటువంటి కమిటీని అనౌన్స్ చేసింది. అందులో కొంతమంది మంత్రులు, సీనియర్ నాయకులు అండ్ మోరోవర్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు కూడా ఉన్నారు. అందరు కూడా ప్రస్తుతం మీటింగ్లో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాము. గాంధీ భవన్ దగ్గర పరిస్థితి కూడా చూడవచ్చు. పెద్ద ఎత్తున హడావుడి వాతావరణం చోటు చేసుకుంది. కీలకమైనటువంటి మీటింగ్ కూడా ఈరోజు జరగబోతా ఉంది. అసలు ఈ మీటింగ్లో ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున మిగతా లీడర్లంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక పిఎస్సీ కమిటీకి సంబంధించి ఇప్పటికే ఈరోజు జరుగుతున్నటువంటి మీటింగ్కి అటు 11 గంటలకి ప్రారంభమైనటువంటి మీటింగ్కి ఒక అజెండాని కూడా ప్రిపేర్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపైన చర్చ ఉంటుంది. మిగతా అంశాలపైన కూడా చర్చ ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇక రీసెంట్గా హైకమాండ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీని అనౌన్స్ చేసింది. అందులో మొత్తం 22 మంది సభ్యులు ఉన్నారు. 22 మంది సభ్యులు కూడా ఈరోజు మీటింగ్లో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి. ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహారెడ్డి, ఏఐసీసీ చల్ల వంశీచంద్రెడ్డి, రేణుకా చౌదరి, బెల్లయ్య నాయక్తో పాటు ఇతర సభ్యులు శ్రీధర్ బాబు కానివ్వండి, మంత్రి పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, షబీర్ అలీ, అజరుద్దీన్, ఆది శ్రీనివాస్, రీసెంట్గా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాకిటి శ్రీహరి, బీర్ల ఐలయ్య, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్, జట్టి కుసుమకుమార్, ఈరావత్రి అనిల్ కూడా ఈ కమిటీలో ఉన్నారు. అయితే ఇప్పటికే చూసుకోవచ్చు, ప్రధానంగా భావిస్తుంది ఏంటంటే ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతుంది. గత ప్రభుత్వంతో పోలిస్తే మా ప్రభుత్వంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాము, అనేక పథకాలను కూడా తీసుకొని వచ్చాము. మోరోవర్ మేము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, మేము తీసుకొచ్చినటువంటి పథకాలు గత ప్రభుత్వం ఎక్కడ కూడా తీసుకురాలేదని చాలా గొప్పగా కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నప్పటికీ కూడా అసలు ఇదంతా ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళింది అనేది మాత్రం స్టిల్ ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు అనేక పథకాలు తీసుకొస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అటు ఫ్రీ బస్ కానివ్వండి, 200 రూపాయలకి కరెంట్ కానివ్వండి, 500 రూపాయలకే 200 యూనిట్ల కరెంట్ కానివ్వండి, 500 రూపాయలకే గ్యాస్ కానివ్వండి, ఇలా అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఇదంతా కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు. ఎవరైతే అసలు
అసలైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా వరకు సంక్షేమ పథకాలు అందడం లేదు అంటూ పెద్ద ఎత్తున గ్రౌండ్ లెవెల్ నుంచి నెగిటివిటీ వస్తుంది. సేమ్ టైం రీసెంట్గా తీసుకొచ్చినటువంటి సన్నబియ్యం కార్యక్రమం కానివ్వండి, బీసీ కులగణన కానివ్వండి, ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన కామారెడ్డి డిక్లరేషన్ టైంలో ఎవరు ఎంత ఉంటే వాళ్ళకు అంత రిజర్వేషన్ ఉంటుంది అంటూ ఏసీసీ అటు రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి పెద్ద ఎత్తున అసలు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక రోల్ మోడల్ లాగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేశారు. దాని తర్వాత అటు కేంద్రం కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలి అంటూ కూడా ఆర్డర్స్ పాస్ చేసింది. ఎస్సీ వర్గీకరణ ఇలా అనేక అంశాలు కానివ్వండి, అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రజల్లోకి వెళ్ళడం కాస్త వెనుకబడ్డామంటూ కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్ డేస్లో మీనాక్షి నటరాజన్ అటు పార్లమెంటు నియోజకవర్గాల వారిగా కూడా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి సమయంలో అటు ప్రతి ఒక్క నియోజకవర్గం మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడినటువంటి సమయంలో కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన అందరితో మీటింగ్స్ ఏర్పాటు చేసినటువంటి సమయంలో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళడంలో వెనుకబడుతుంది. మన ప్రభుత్వం ఏర్పడి దాదాపు 1.5 ఏళ్లు అవుతున్నాయి, ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వచ్చాయి, పెద్ద ఎత్తున సజెషన్స్ వచ్చాయి. సో ఈ నేపథ్యంలో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు పిఎస్సి కమిటీ మీటింగ్ని ఏర్పాటు చేశారు. కొత్త కమిటీ వేసిన తర్వాత ఇదే మొదటి మీటింగ్. ఈరోజు మీటింగ్లో ప్రధాన అజెండాలు కూడా రాబోతున్నటువంటి స్థానిక ఎన్నికలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సవాల్గా మారాయి. ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి వస్తున్నటువంటి ఎన్నికలు, ఒకవైపు స్థానిక ఎన్నికలు, మరొక వైపు రాబోతున్నటువంటి జిహెచ్ఎం ఎన్నికలు. ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని పథకాలు తీసుకొచ్చి అది ఎంతమంది లబ్ధిదారులకు వెళ్ళింది, స్థానిక ఎన్నికల్లో మనం తీసుకొచ్చినటువంటి పథకాలను, మనం చేసినటువంటి మార్పును ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి అంటూ పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే హైకమాండ్ అటు రాష్ట్ర నాయకత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటికీ సంబంధించి ఈరోజు పిఎస్సి మీటింగ్లో కూడా కీలకంగా వ్యవహరించనున్నారు. స్థానిక ఎన్నికల పైన వ్యూహం కానివ్వండి, పార్టీ సంస్కృత నిర్మాణం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం 1.5 పాలన కానివ్వండి, సేమ్ టైం కులగణన, ఎస్సీ వర్గీకరణ, వీటన్నిటికీ సంబంధించి ప్రస్తుతం మీటింగ్ అవుతుంది. దాదాపు ½ అన్ అవర్ నుంచి కూడా మీటింగ్ అవుతూ ఉంది. సో చూడాలి మీటింగ్ తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అండ్ ఏం చేయబోతున్నారు, అసలు మీటింగ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం